This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము అక్టోబర్ 30కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సో డైలీ మీకు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక తెలుగు మీడియం సివిల్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారి కోసం ప్రత్యేకంగా హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి సో ఇంగ్లీష్లో ఉన్న కరెంట్ అఫైర్స్ని తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇది రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఆర్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని సో క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కొన్ని ట్రైబ్స్ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ట్రైబ్స్ ఎవరెవరు అనేది మనం ఇక్కడ గుర్తించాలి. సో ఇక్కడ ట్రైబ్స్ నేమ్స్ ఒకసారి చూద్దాం. నైషి, గలో, కుకి, కొన్యాక్ మరియు రెంగ్మా. సో ఇవి వివిధ గిరిజన తెగల జాతికి చెందిన పేర్లు ఇవి. సో ఇక్కడ మనకు కరెక్ట్ సమాధానం కనుక ఒకసారి మనం గమనిస్తే, సో నైషి అండ్ గాలో, సో ఈ రెండు తెగల వారు ఎక్కువగా మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. ఈ రెండు తెగల వారు అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు. సో మనకు కుకీ ట్రైబ్ వచ్చేసి మణిపూర్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో కుకీ ట్రైబ్ మనకు మణిపూర్లో ఎక్కువగా కనిపిస్తారు. అదేవిధంగా కొన్యాక్ అండ్ రెంగ్మా, సో ఈ గిరిజన తెగల ప్రజలు వచ్చేసి నాగాలాండ్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇది సో ఫస్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, సెకండ్ వచ్చేసి మణిపూర్. సో ఈ కొన్యాక్ మరియు రెంగ్మా తెగలు వచ్చేసి నాగ్పూర్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి సో ఇవన్నీ మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కాబట్టి సో మనకు కరెక్ట్ సమాధానం వచ్చేసి ఫిఫ్త్ది ఈ డి అనేది కరెక్ట్ సమాధానం. సో అన్ని రకాల తెగలు సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన తెగలే కాబట్టి సో మనకు కరెక్ట్ సమాధానం డి ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో మనకు ఇది ప్రిలిమ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో సాధారణంగా ఇటువంటి ట్రైబ్స్ గురించి సో గతంలో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఏ ఏ రాష్ట్రాలకు చెందినవారని. అదేవిధంగా మనము ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకునేటప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా సో ఈ తెగలకు సంబంధించి ముఖ్యంగా వారి యొక్క ఫెస్టివల్స్ గురించి కూడా మనము గుర్తుంచుకోవాలి. సో ఎక్కువగా రీసెంట్గా మనకు వార్తల్లో వచ్చిన ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెస్టివల్స్నే ఎక్కువగా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 129 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్. సో ఆర్టికల్ 129కి సంబంధించి సో ఇది దేనికి సంబంధించింది అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది మనం పాలిటీలో చదువుకుంటాం. సో ఫస్ట్ ఆప్షన్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, కంటెంప్ట్ పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, జ్యుడిషియల్ ప్రిడామినెన్స్ ఇన్ అపాయింట్మెంట్ ప్రాసెస్, ప్రొవిజన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఇందులో ఈ ఆర్టికల్ 129 అనేది దేనికి సంబంధించింది అని ఇక్కడ అడగడం జరిగింది. సో ఇక్కడ సమాధానం కనుక ఒకసారి మనం గమనిస్తే సో ఇటీవల మనకు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి ఎక్కువగా మనకు న్యూస్లో రావడం జరిగింది. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఈ ఆర్టికల్ 129 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 129 సో సుప్రీం కోర్టుకి సంబంధించిన కంటెంప్ట్ ఆఫ్ పవర్కి సంబంధించిన నిబంధనను తెలియజేయడం అనేది జరుగుతుంది. సో సుప్రీం కోర్ట్ షెల్ హ్యావ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ కోర్ట్ ఇంక్లూడింగ్ ద పవర్స్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని ఆర్టికల్ 129 మనకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది సెకండ్ ఆన్సర్ మనకు కరెక్ట్ సమాధానం. ఇక మూడవ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో గోదావరి ఆరిజిన్ ఈజ్ ఎట్ త్రయంబకేశ్వర్, ప్రాణహిత ఈజ్ ద లార్జెస్ట్ ట్రిబ్యూనరీ ఆఫ్ ద గోదావరి, ద జయక్వాడి డ్యామ్ ఈస్ బిల్ట్ అక్రాస్ ద గోదావరి. సో ఇందులో మనకు కరెక్ట్ సమాధానము గుర్తించాలి. ఇది నదీ జలాలకు సంబంధించి వివిధ నదీ వ్యవస్థలకు సంబంధించిన క్వశ్చన్ ఇది. గోదావరి జన్మస్థానం వచ్చేసి
మనకు ఈజీగా గుర్తుంచుకోవాలి. సో ఈ గోదావరి యొక్క జన్మస్థలం వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న త్రయంబకేశ్వరంలో సో ఈ గోదావరి జన్మస్థానం అనేది ఉంటుంది. సో మనకు భారతదేశంలో గంగా నది ఏదైతే ఉందో గంగా నది తర్వాత సో గోదావరి నది అనేది మనకు సెకండ్ లాంగెస్ట్ రివర్గా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ప్రాణహిత ఈజ్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద గోదావరి. సో ప్రాణహిత నది అనేది గోదావరి నదికి అతిపెద్ద ఉపనది అని ఇక్కడ మనకు రెండవ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ద మేజర్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి కనుక ఒకసారి మనం తీసుకుంటే సో ప్రాణహిత, ఇంద్రావతి అండ్ శబరి. సో ఈ 3 రివర్స్ వచ్చేసి దాదాపుగా 59.7% టోటల్ క్యాచ్మెంట్ ఏరియాను కలిగి ఉంటాయి. కాబట్టి సో ప్రాణహితను మనము ఈ గోదావరి నదికి అతిపెద్ద ఉపనదిగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ సమాధానం. ఇక మూడవ స్టేట్మెంట్ ఒకసారి మనం గమనిస్తే జయక్వాడి డ్యామ్ లొకేటెడ్ నియర్ పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈథర్న్ డ్యామ్స్ ఇన్ ద ఇండియా అని మనకు ఇక్కడ మూడవ స్టేట్మెంట్ సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ జయక్వాడి ఈ డ్యామ్ ఏదైతే ఉందో ఇది మనకు మహారాష్ట్రలో ఉంటుంది. సో ఔరంగాబాద్ జిల్లాలో దీనిని గోదావరి నదిపై నిర్మించడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ సమాధానంగా మనం పరిగణించాలి. సో మనకు డి అనేది ఫైనల్గా ఇది ఆన్సర్ అవుతుంది. ఇక ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? టీ సెల్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద థైమస్ గ్లాండ్. సెకండ్ స్టేట్మెంట్, టీ సెల్స్ ఆర్ టైప్ ఆఫ్ ల్యూకోసైట్స్ అని మనకు ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో టీ సెల్స్కి సంబంధించి ఇటీవల మనకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. సో ఈ కరోనా వైరస్కి సంబంధించి సో యాంటీబాడీస్ మనం చదువుకునేటప్పుడు ఈ టీ సెల్స్ గురించి ప్రధానంగా చదువుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 స్టేట్మెంట్స్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే సో టీ సెల్స్ ఆర్ ద డెవలప్డ్ ఇన్ ద థైమస్ గ్లాండ్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు ఈ థైమస్ గ్లాండ్లో చాలా కీలకమైన పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకు కరెక్ట్ సమాధానము. టీ సెల్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ల్యూకోసైట్స్ అని సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు కరెక్ట్ సమాధానము. సో ఇక్కడ బోత్ 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే పిఎల్ఏ అప్గ్రేడింగ్ ట్రూప్స్ క్వార్టర్స్ ఏ హెడ్ ఆఫ్ వింటర్ అని సో మనకు ఇక్కడ ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనము సో అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా మనం ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతం సో ఇక్కడ లడక్ సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో ఈ లడక్ సరిహద్దు ప్రాంతంలో చైనా తన యొక్క ఆర్మీని అక్కడ మోహరించడం జరిగింది. సో చైనాస్ పీపుల్స్ ఆర్మీ outlined a plans to upgrade the living conditions along the border of its troops in high altitude areas through the winter, suggesting that it was preparing for the long haul amid continuing tensions along the line of control అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో వాస్తవ సరిహద్దు రేఖ, ఈ వాస్తవ సరిహద్దు రేఖ వెంబడి సో ప్రస్తుతం చైనా బలగాలు అక్కడ మోహరించడం అనేది జరిగింది. సో గత కొంతకాలంగా మనకి ఇక్కడ వివాదం అనేది కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ నివాసం ఈ వస్తున్న వింటర్ కాలం కనుక సో అక్కడ నివాస యోగ్యంగా ఉండడానికి అక్కడ కొన్ని సౌకర్యాలను కూడా ఈ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే సో ఇక్కడ ఈ ఇన్సులేటెడ్ క్యాబిన్స్ని ఏర్పాటు చేయనుంది ప్రస్తుతము. సో ఈ ఇన్సులేటెడ్ క్యాబిన్ కనుక వచ్చేసి ఇది ఒక సెల్ఫ్ ఎనర్జైజ్డ్ ఇన్సులేటెడ్ క్యాబిన్ ఇది. సో దట్ వుడ్ ఇన్ ఏరియాస్ వేర్ ద అవుట్డోర్ టెంపరేచర్ ఈస్ -40 degrees Celsius విత్ అన్ ఎలివేషన్ ఆఫ్ అబోవ్ 5000 meters. సో ఇండోర్ టెంపరేచర్ ఇట్ హయ్యర్ దెన్ ద 15 degrees centigrade. సో ఎక్కువగా మనకు ఈ శీతాకాలంలో సో చలి ఎక్కువగా ఉన్న సమయంలో సో కొంత వేడిని కలిగించడానికి సో ఈ ఇన్సులేటెడ్ క్యాబిన్ని అక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం అందులో భాగంగానే మనకు ఇక్కడ ఈ చైనా ఆర్మీ సో ఇటువంటి సదుపాయాన్ని అక్కడ కుదుర్చుకోవడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా ఇక్కడ ఈ ఫుడ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ స్టోరేజ్కి కూడా ఈ ఇన్సులేటెడ్ క్యాబిన్స్ ఉపయోగపడతాయి. సో ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది ఇన్సులేటెడ్ క్యాబిన్కి సంబంధించి. సో అవి ఈ విధంగా నిర్మించడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ ఈ ఇమేజ్లో చూపిన విధంగా. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. లోయెస్ట్ కోర్ సెక్టర్ ష్రింకింగ్ సిన్స్ మార్చ్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ సో ఏ రంగాలలో ఏ విధంగా ఉంది అనేది సో ఇక్కడ కొన్ని అంశాలు మనకి ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. సో ఆ అంశాలను ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. సో మనకు ఈ మార్చి తర్వాత లాక్డౌన్ అనేది కొనసాగిన నేపథ్యంలో సో అనేక రంగాలు కొంతమేరకు సో వృద్ధిని కనబరచలేకపోయాయి. సో ప్రస్తుతం సో ఇండియాస్ 8 కోర్ ఇండస్ట్రీ సెక్టర్స్ స్ట్రంక్ జస్ట్ 0.8% ఇన్ సెప్టెంబర్. అంటే ఇక్కడ మౌలిక రంగం ఏదైతే ఉందో ఈ మౌలిక రంగంలో సో సెప్టెంబర్ నెల వరకు సో కీలక రంగాల యొక్క ఉత్పత్తి అనేది సో 0.8% వరకు తగ్గింది అని ఒక నివేదిక ఇక్కడ మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముడి చమురు మరియు సహజ వాయువు అదేవిధంగా రిఫైనరీ ఉత్పత్తులు మరియు సిమెంట్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ సిమెంట్ ఉత్పత్తులు తగ్గడం వలన సో ఈ మౌలిక రంగం అనేది కొంత మేరకు సో ఉత్పత్తి అనేది తగ్గిందని మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. సో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సో కొన్ని గణాంకాలను ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. సో సిమెంట్ అవుట్పుట్ ఈ సెప్టెంబర్లో కొంత మేరకు ఇంక్రీజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఈ లాక్డౌన్ అనేది అన్లాక్ ప్రక్రియ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో సో ఈ నిర్మాణ రంగం అనేది ఇప్పుడిప్పుడే కొంత మేరకు తన యొక్క కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో సిమెంట్ అవుట్పుట్ అనేది సో భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ మార్చి నుంచి కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ ప్రొడక్షన్ అనేది దాదాపుగా 25.1%కి పడిపోయింది అని ఈ గణాంకాలు మనకి ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరుగుతుంది. సో గత మార్చి నుంచి గమనిస్తే సో ఇదే అతి తక్కువ ఉత్పత్తి కావడం మనం గమనించాల్సిన విషయం ఇది. సో అదేవిధంగా 2019 సెప్టెంబర్లో కనుక తీసుకుంటే కీలక రంగాల వృద్ధి ఏదైతే ఉందో ఆ కీలక రంగాల వృద్ధి అనేది దాదాపుగా 5.1% మేర క్షీణించడం అనేది జరిగింది. సో 5.1% నెగటివ్ గ్రోత్ ఇన్ సెప్టెంబర్ 2019. సో ఇక ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి బొగ్గు, విద్యుత్, ఉక్కు మరియు మిగతా రంగాలు ఏవైతే ఉన్నాయో ముడి చమురు, సహజ వాయువు, ఈ రిఫైనరీ ఉత్పత్తులకు సంబంధించి సో కొంతమేరకు ప్రతికూల వృద్ధిని నమోదు చేయడం అనేది జరిగింది. సో ఈ ఏప్రిల్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సో సెప్టెంబర్ వరకు కనుక ఒకసారి మనం చూసుకుంటే ఓవరాల్గా ఈ కీలక రంగాల యొక్క ఉత్పత్తి అనేది దాదాపుగా 14.9%గా పడిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. సో కాన్సిక్వెంట్లీ అవుట్పుట్ కాంట్రాక్షన్స్ ఫ్రమ్ ద కోర్ సెక్టర్స్ విచ్ అకౌంట్ ఫర్ లిటిల్ ఓవర్ ద 40% ఆఫ్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ స్టూడ్ ఎట్ 14.9% in the first of 2020-21. So recovering slightly from the 17.8%. సో మెల్లమెల్లగా ఇది రికవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో గత సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే సో ఈ వృద్ధి రేటు కనుక దాదాపుగా 1.3%గా ఉందని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఈ పర్సంటేజ్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే సో మనకు ఒక అవగాహన వస్తుంది ఆర్థిక వ్యవస్థ అనేది సో ఈ అన్లాక్ ప్రక్రియ తర్వాత సో ఏ విధంగా పుంజుకుంటుంది అనే ఒక అవగాహన రావడానికి మనం ఇక్కడ ఇచ్చిన ఈ గణాంకాలను ఒకసారి మనం చూసుకోవాలి. సో ముడి చమురు ఉత్పత్తి అనేది దాదాపుగా 6%, సహజ వాయువు ఉత్పత్తి 10.6%, రిఫైనరీ ఉత్పత్తులు 9.5%, ఎరువులు 0.3%, సిమెంట్ రంగాలు 3.5% మేర క్షీణించడం అనేది జరిగింది. సో మొత్తం ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్లో మనం కనుక గమనిస్తే మొత్తం ఈ 8 కీలక రంగాల వాటా అనేది దాదాపుగా 40.27%గా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి చాలా కీలకమైన రంగాలు. సో మొత్తం ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో
ఈ 8 కీలక రంగాల వాటా వచ్చేసి ఎంత శాతం ఉంటుందంటే దాదాపుగా 40.27% ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 50% కంటే ఒక 10% తక్కువ అని మనం గుర్తుంచుకోవాలి. సో, కాబట్టి మనం ఇక్కడ గమనించవచ్చు ఈ 8 రంగాలు ఆర్థిక వృద్ధికి ఎంత మేరకు చాలా ఇంపార్టెన్స్ అనేది మనం ఇక్కడ గమనించాలి. సో, ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే సెంటర్ నాట్ టు ₹10,000 crore ప్రాజెక్ట్ టు స్ట్రెంథెన్ ద డ్యామ్స్ అని. సో, ఇక్కడ మనకు ఒక కీలకమైన అంశం ఇవ్వడం జరిగింది. సో, ప్రస్తుతం మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యామ్స్‌ను మరింతగా బలపరచడానికి దాదాపుగా మొత్తం 10,000 కోట్లతో ఒక ఫండ్‌ని విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వము. సో, ఇందులో మనము ఈ ఫండ్స్‌లో గనక తీసుకుంటే మిగతా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మనం ఇక్కడ ఫండ్స్‌ని సేకరించడం అనేది జరుగుతుంది. సో, ద సెంటర్ అప్రూవ్డ్ ₹10,211 crore ప్రాజెక్ట్ టు బి ఫండెడ్ మోస్ట్‌లీ బై ద ఎక్స్టర్నల్ సోర్సెస్. అంటే ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఈ ఫండ్స్‌ని ఎక్కువగా సేకరించడం అనేది జరుగుతుంది. ఎందుకోసం అంటే టు స్ట్రెంథెన్ అరౌండ్ 700 డ్యామ్స్ అక్రాస్ ద కంట్రీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. సో, 10 సంవత్సరాల కాలంలో ఈ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యామ్స్‌ను స్ట్రెంథెన్‌గా చేయడానికి ఈ ఫండ్స్‌ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, ఈ ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన క్యాబినెట్ కమిటీ దీనికి ఆమోద ముద్రను కూడా వేయడం అనేది జరిగింది. సో, ఆఫ్టర్ మీటింగ్ ద యూనియన్ జల్ శక్తి మినిస్టర్ Gajendra Singh Shekhawat told that almost 80% of these dams are over the 25 years of age. A scientific approach is needed for the maintenance and operation of dams at present. So, ఈ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్యామ్స్ అనేవి దాదాపుగా 25 సంవత్సరాల క్రితం కట్టిన డ్యామ్స్. సో, వీటిని పరిరక్షించడానికి మరియు వీటిని కరెక్ట్‌గా మెయింటైన్ చేయడానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్‌ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. సో, రీసెంట్‌గా మనకు ఇక్కడ శ్రీశైలం డ్యామ్ ఏదైతే ఉందో ఆ శ్రీశైలం డ్యామ్‌కి సంబంధించి కూడా రీసెంట్‌గా మనకు వార్తల్లో రావడం అనేది జరిగింది. సో, ఆ డ్యామ్ కింది భాగంలో కొంతమేరకు పగుళ్ళు ఏర్పడిన నేపథ్యము, అదేవిధంగా సర్జ్ పూల్ ఏదైతే ఉందో ఆ సర్జ్ పూల్‌లో అనేక గుంతలు ఏర్పడిన నేపథ్యంలో ఆ డ్యామ్ యొక్క భవిష్యత్తు ప్రమాదకరంలో ఉన్న నేపథ్యంలో ఆ డ్యామ్‌ను కూడా పరిరక్షించాలని ఇటీవల మనకు రీసెంట్‌గా వార్తల్లో రావడం అనేది జరిగింది. సో, ఇటువంటి డ్యామ్స్ అనేవి మన దేశంలో దాదాపుగా 700 డ్యామ్స్ అనేవి ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ డ్యామ్స్ అన్నిటిని ఇక్కడ మళ్ళీ వీటిని మెయింటెనెన్స్ చేయడానికి కొత్తగా మరమ్మతులు చేయనున్నారు. సో, దానికోసం దాదాపుగా 10,000 కోట్లను ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది. సో, ఆల్మోస్ట్ 80% ఆఫ్ దీస్ డ్యామ్స్ ఆర్ ఓవర్ ద 25 years ఆఫ్ ఏజ్. సో, ఏ సైంటిఫిక్ అప్రోచ్ ఈస్ నీడెడ్. సో, దాదాపుగా 80% డ్యామ్స్ ఈ 25 సంవత్సరాల క్రితం కట్టిన డ్యామ్స్‌గా మనం ఇక్కడ గుర్తించాలి. సో, అయితే ఇక్కడ ఈ ఫండింగ్‌కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి ఈ ఫండింగ్స్ తీసుకోవడం జరుగుతుంది అంటే వరల్డ్ బ్యాంక్ మరియు ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఈ ఫండ్స్‌ని సేకరించడం అనేది జరుగుతుంది. సో, ద షేర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫండింగ్ ఈస్ 7,000 crores ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అండ్ ద బ్యాలెన్స్ 3,000 crore ఈజ్ టు బి బోర్న్ బై ది కన్సర్న్డ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దాదాపుగా మొత్తం ఈ 10,000 కోట్లలో దాదాపుగా ఈ 7,000 కోట్లను ఈ ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, మిగతా 3,000 కోట్లు ఏవైతే ఉంటాయి ఆ 3,000 కోట్లను ఆ ప్రాజెక్టును ఎవరైతే అమలు చేస్తారో ఆ సంస్థలు భరించే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇది మనకిక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. మనకిక్కడ ఎగ్జామ్‌లో అడిగే అవకాశము. సో, దీనికి ఎంత మేరకు నిధులను కేటాయించారు, ఎన్ని సంవత్సరాల్లో దీనిని పూర్తి చేయనున్నారు, సో, దాదాపుగా ఎన్ని డ్యామ్స్, అదేవిధంగా ఆ డ్యామ్స్‌కి సంబంధించి
ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి ఇందులోనే సో ద ప్రాజెక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ 2 ఫేజెస్. సో వచ్చే 10 సంవత్సరాలలో ఈ డ్యాముల యొక్క మరమ్మతులు అనేవి సో 2 దశల్లో కొనసాగనున్నాయని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 2 ఫేజెస్‌లో ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2031 వరకు సో ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. సో దీనికి నేమ్ వచ్చేసి ఇక్కడ డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2012. సో మొదటి ఫేజ్ అనేది 2012లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో మొత్తం ఫేజ్లు వచ్చేసి 3 ఫేజెస్ అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రస్తుతం ఈ మిగతా 2 ఫేజెస్కి సంబంధించి ఈ 10,000 కోట్లను ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా 223 డ్యామ్స్ని ఇక్కడ పునరుద్ధరించడం అనేది జరిగింది. సో ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 31 డ్యామ్స్ మరియు తెలంగాణ నుంచి 29 డ్యామ్స్ కూడా సో ఇందులో మరమ్మతులు చేయనున్నారు. సో ఈ నెంబర్ ఒకసారి గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ నుంచి 31 డ్యామ్స్, తెలంగాణ నుంచి 29 డ్యామ్స్ అనేవి ఉన్నాయి. ఇక మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి సో ఇక్కడ ఇథనాల్ ప్రైజెస్ హైక్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ని 4.4% నుంచి 6.1%గా పెంచడం అనేది జరిగింది. సో డిపెండింగ్ అపాన్ ద రా మెటీరియల్ సో దే యూస్ ఫర్ ఇథనాల్ ప్రొడక్షన్. సో ఇథనాల్ ఈజ్ బ్లెండెడ్ విత్ పెట్రోల్ టు రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్ అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే సెంటర్ సెట్స్ అప్ కమిషన్స్ టు ట్యాకిల్ ద ఎన్సీఆర్ పొల్యూషన్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఉన్న పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ పొల్యూషన్ని తగ్గించడానికి ఒక కమిషన్ను కూడా ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వము. అదేవిధంగా ఈ పొల్యూషన్కి సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో డిజాల్వింగ్ ద 22 years old ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అథారిటీ సో దట్ హ్యాస్ సో ఫార్ అడ్రస్డ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీలో ఉన్న ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఒక అథారిటీని సో గతంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఆ అథారిటీ పేరు వచ్చేసి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ. సో ఇది ఒక పర్మనెంట్ బాడీ అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో దీని యొక్క ప్రధానమైన విధి వచ్చేసి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జర్నింగ్ ఏరియా. సో నేషనల్ క్యాపిటల్ రీజియన్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ నిర్వహణ కోసము ఈ అథారిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఒక పర్మనెంట్ బాడీ. సో అదేవిధంగా సో ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కూడా వివిధ ఈ ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని పవర్స్ని కూడా ఈ బాడీస్కి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతము ఇక్కడ ఈ పొల్యూషన్కి సంబంధించి క్రమక్రమంగా ఈ ఢిల్లీ మరియు ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ వాయు కాలుష్యం అనేది పెరుగుతున్న నేపథ్యంలో సో ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చును. సో దీని కింద ఒక ప్రత్యేకంగా ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించిన వారికి ₹1,00,00,000 వరకు జరిమానాను వేసే అవకాశం అనేది ఉంటుంది. జరిమానాతో పాటు 5 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించే అవకాశం కూడా ఈ నూతన ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ఈ జరిమానా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నూతన ఆర్డినెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ₹1,00,00,000 వరకు జరిమానా ఉంటుంది మరియు 5 years వరకు జైలు శిక్షను విధించే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఆర్డినెన్స్ అనేది తక్షణమే అమల్లోకి రావడం జరిగింది. సో ఈ సుప్రీంకోర్టు గతంలో ఈ నియమించిన ఈ
ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ అథారిటీ అనేది రద్దే. సో దాని స్థానంలో కొత్తగా ఈ కమిషన్ ఏర్పాటు చేయనుంది. సో ఇందులో దాదాపుగా 20 మందికి పైగా సభ్యులు ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పటికీ ఈ సభ్యులను ఇంకా నియమించలేదు. సో ఈ కమిషన్ పరిధిలోకి ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలు కూడా ఈ కమిషన్ పరిధిలోకి వస్తాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈ కమిషన్లో వచ్చే ప్రాంతాలు ఏమిటి అని మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్. సో దీనికి సంబంధించి నిన్న ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ పంజాబ్ మరియు హర్యానా ప్రాంతంలో ఈ పంటలను ఎక్కువగా కాల్చివేయడం వలన సో ఆ పంట కాలుష్యం వలన సో వాయు కాలుష్యం అనేది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అని సో ఆల్రెడీ నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా కొన్ని విధి విధానాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఢిల్లీ గవర్నమెంట్కి. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. సో ఈ కమిషన్ యొక్క ప్రధానమైన విధి గనక ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న గాలి నాణ్యతపై తగినన్ని ప్రమాణాలను నిర్దేశించడము మరియు ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలను తరచుగా తనిఖీ చేయడము, సో నిబంధనలకు కట్టుబడని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ను మూసివేయడం వంటి అధికారాలన్నీ ఈ కమిషన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ప్రిలిమ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ సుప్రీం కోర్ట్ సేస్ విల్ స్టడీ ఆర్డినెన్స్ టు స్టబుల్ బర్నింగ్. సో ఇది సేమ్ దానికి సంబంధించిన వార్తనే ఇది. సో గతంలో ఈ పంటల తగల పెట్టడంపై సో సుప్రీంకోర్టు ఒక ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలలో సో ఈ స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో ఈ స్టబుల్ బర్నింగ్ ఈ పంట వ్యర్థాల కాలివేతకి సంబంధించి సో ఒక అధ్యయనం చేయనుంది. సో దీనికి సంబంధించి ఒక ఏకసభ్య కమిషన్ కూడా నియమించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు మరొక అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్లో 20 మంది సభ్యులు ఉంటారని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ కమిషన్ మరియు ఈ సబ్ కమిటీలో ఢిల్లీ మరియు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ప్రాతినిధ్యం వహించడం అనేది జరుగుతుంది. ఇది ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. కమిషన్లు ఎవరెవరు ఉంటారంటే సో ఢిల్లీతో పాటు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ కమిషన్లో సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో ఒక చైర్పర్సన్ మరియు ఇతర సభ్యుల పేర్లను సో కేంద్ర పర్యావరణ మంత్రి ఆధ్వర్యంలోని ఒక సెలక్షన్ కమిటీ రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో అంటే కేంద్ర పర్యావరణ మంత్రి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇక్కడ చైర్పర్సన్ యొక్క పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారు ఆ పదవిలో కొనసాగడం అనేది జరుగుతుంది. సో ఈ కమిషన్కి వచ్చేసి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి చైర్మన్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో మిగతా మొత్తం 19 మెంబర్స్ ఉంటారు చైర్మన్తో పాటు. మొత్తం వచ్చేసి ఇందులో 20 మంది సభ్యులు ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ కమిషన్లో 3 సబ్ కమిటీలు కూడా ఉంటాయి. ఆ కమిటీల పేర్లు వచ్చేసి ఒకటి మానిటరింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ కమిటీ, సెకండ్ది వచ్చేసి సేఫ్ గార్డింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ, మూడవది వచ్చేసి రీసెర్చ్ డెవలప్మెంట్ కమిటీ పేర్లు మరొకసారి చెప్తాను. సో ఫస్ట్ కమిటీ వచ్చేసి మానిటరింగ్ ఐడెంటిఫికేషన్ కమిటీ, సెకండ్ కమిటీ వచ్చేసి సేఫ్ గార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ, మూడవది వచ్చేసి రీసెర్చ్ డెవలప్మెంట్. ఈ 3 ఇందులో ఉన్న సబ్ కమిటీలు. సో ఇందులో హర్యానా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలలో
గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ సబ్ కమిటీలు పనిచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక యాప్‌ను కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో, కాలుష్యానికి కారణమైన ప్రధానమైన యాక్టివిటీ ఏదైతే ఉందో, సో, ఇటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు గ్రీన్ ఢిల్లీ అనే పేరుతో ఒక మొబైల్ యాప్‌ను సో, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సో, ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. సో, ఈ యాప్ పేరొచ్చేసి గ్రీన్ ఢిల్లీ అనే యాప్. సో, ఈ యాప్ పేరు కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో, ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నౌకాదళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, భారత నౌకాదళంలో సో, గతంలో ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో, ప్రస్తుతం గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలను అమలు చేయడానికి ఒక టైం పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ప్రస్తుతం ఆ టైం పీరియడ్‌ను డిసెంబర్ 31 వరకు సుప్రీంకోర్టు పొడిగించడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఆల్రెడీ మనం గతంలో చదువుకున్నాం. ఈ షార్ట్ సర్వీస్ కమిషన్‌కి సంబంధించి. అయితే ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో సో, ఈ టైం పీరియడ్‌ను సో, డిసెంబర్ 31 వరకు ఎక్స్‌టెండ్ చేయడం అనేది జరిగింది. సో, గతంలో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పునివ్వడం జరిగింది. సో, మహిళలకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాలని. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మహిళా పరిశోధకులకు మరింత ప్రోత్సాహకం అని. సో, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2 పథకాలను ప్రారంభించడం అనేది జరిగింది. సో, విజ్ఞాన శాస్త్రము మరియు ఇంజినీరింగ్‌లో పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా చేపట్టడానికి సో, మహిళా శాస్త్రవేత్తల కోసము కేంద్ర ప్రభుత్వము 2 పథకాలను తీసుకురావడం అనేది జరిగింది. అందులో ఒకటొచ్చేసి సెర్ పవర్ ఫెలోషిప్ మరియు సెర్ పవర్ రీసెర్చ్ గ్రాంట్ల పేరుతో ఈ నూతన పథకాలను తీసుకురావడం అనేది జరిగింది. ఇది కేవలం మహిళా పరిశోధకులకు మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. సో, ఈ సెర్ పవర్ ఫెలోషిప్‌ని దాదాపుగా 35 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ఎవరైతే ఉన్నారో సో, ఆ మహిళలకు పరిశోధన చేయడానికి అందించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే సో, వీరికి నెలకు 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే స్పుత్నిక్ వీపై సో, BIRACతో ఒప్పందం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ స్పుత్నిక్ వి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో, రష్యా ప్రవేశపెట్టిన కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్ ఇది. సో, ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి సో, మన దేశంలో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం అనేది ఉంది. దీనినే మనం క్లినికల్ ట్రయల్స్ అంటాము. సో, ఈ క్లినికల్ ట్రయల్స్ సంబంధించి సహాయం చేయడానికి సో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సో, కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ సారథ్యంలో ఉన్న బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అసిస్టెన్స్ కౌన్సిల్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డాక్టర్ రెడ్డీస్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దేనికోసం అంటే సో, రష్యాకు సంబంధించిన ఈ కరోనా వైరస్‌కి సంబంధించిన టీకా ఏదైతే ఉందో ఆ టీకాను మన దేశంలో క్లినికల్ ట్రయల్స్ చేయటానికి సో, ఒక సహాయం కోసము ఈ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. సో, ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే సో, ఇది రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఇది. సో, దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుని చెప్పడం అనేది జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటారు. సో, దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని గనక చేపట్టాలంటే ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు అనేవి ఖచ్చితంగా ఉండాలని సో, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇక్కడ తీర్పును చెప్పడం అనేది జరిగింది. సో, ఈ అనుమతులు వచ్చేంత వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను నిలిపివేయాలని ఇక్కడ తీర్పులో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ మనము ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇక్కడ మనకు ఈ శ్రీశైలం జలాశయానికి సంబంధించి శ్రీశైలం జలాశయంలో ఉన్న
సో నీటి వాటాను ఏదైతే ఉందో ఆ నీటి వాటాను వినియోగించుకొని రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు మరియు తాగునీటి సౌకర్యాలను మరింతగా మెరుగుపరిచేందుకు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి సో మరింత సమాచారం మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్, ఏపీ భద్రతా కమిషన్ చైర్మన్గా ఆ రాష్ట్ర హోంమంత్రి అని. సో హోంమంత్రి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భద్రతా కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు డీజీపీ, హోంశాఖ కార్యదర్శితో పాటు సో పబ్లిక్ సర్వీస్లో నిపుణత ఉన్న వ్యక్తులు, విశేష అనుభవం ఉన్న 5 వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది. సో రాష్ట్ర భద్రతా కమిషన్, సో దీనికి చైర్మన్ వచ్చేసి హోంమంత్రి చైర్మన్గా కొనసాగుతారు. సో ఈ సభ్యులు ఎవరైతే ఉంటారో మిగతా సభ్యుల్ని ప్రభుత్వం నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి 2 సంవత్సరాలుగా ఉంటుంది. సో ఐజీ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి కలిగిన అధికారి ఈ కమిషన్కు కార్యదర్శిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో ఈ అంశాలన్నీ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈ కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ కనీసం 6 నెలలకు ఒకసారైనా సమావేశం అవ్వాలి. సో ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీసుల యొక్క పనితీరుపై ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా అందించాలి. ఈ వార్షిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ ముందు ఉంచడం అనేది జరుగుతుంది. సో ఇందులో ఈ పోలీసుల యొక్క సమర్థత మరియు జవాబుదారీతనంను మరింతగా మెరుగుపరిచేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ఈ కమిషన్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి చూసుకుంటే పోషకాహారానికి సంబంధించి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ గణాంక శాఖ ఒక నివేదికని ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. సో ఇందులో ఈ పోషకాహారం ఏదైతే ఉందో ఈ పోషకాహారాన్ని అందించడంలో సో జోగులాంబ గద్వాల మరియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు చివరి 2 స్థానంలో నిలవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. సో ఈ నివేదిక ప్రకారము మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే హైదరాబాద్లోనే అత్యధికంగా 155 హాస్పిటల్స్ అనేవి ఉన్నాయని, సో ఇక్కడ సెకండ్ ప్లేస్లో వచ్చేసి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి. సో అతి తక్కువగా 14 ప్రభుత్వ వైద్యశాలలు అనేవి సో నారాయణపేట జిల్లాలో ఉండడం అనేది సో ఇక్కడ ఈ నివేదిక మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక డేటా కూడా ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర గణాంక విభాగం వెల్లడించిన సమాచారం ప్రకారము సో జననాలు ఏ విధంగా ఉన్నాయి, మరణాలు, శిశు మరణాలు, అదేవిధంగా నవజాత శిశు మరణాలు, 5 సంవత్సరాలలోపు మరణాలు, ప్రసూతి మరణాలు, సంతాన ఉత్పత్తి, పురుషుల ఆయుర్దాయం మరియు మహిళల ఆయుర్దాయానికి సంబంధించి సో ఈ డేటా మొత్తం ఒకసారి నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇది మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణల్లో భాగంగా ఒక నూతన ప్రక్రియను ఇక్కడ మొదలు పెట్టడం అనేది జరిగింది. సో భూ సంస్కరణలకు సంబంధించి ఇది ఒక సరికొత్త విప్లవంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇది నూతన సాంకేతిక విప్లవంగా కూడా చెప్పుకోవచ్చును. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి అనే ఒక పోర్టల్ని ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సో ఇక్కడ ఈ ధరణి పోర్టల్కి సంబంధించి సో ముఖ్యంగా ఈ భూమికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ భూమి యొక్క వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ భూములకు సంబంధించి రిజిస్ట్రేషను, మ్యుటేషన్ ప్రక్రియ కేవలం 10 నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం అనేది ఉంటుంది ఈ ధరణి పోర్టల్ ద్వారా. సో ప్రస్తుతం ఈ ధరణి జాబితాలో సో కొన్ని లక్షల ఎకరాల భూముల జాబితా అనేది లిస్ట్ అనేది మనకు మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేవలం ఈ భూమి యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి మొత్తం ప్రక్రియ అనేది కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో గతంలో అయితే సో కొన్ని రోజులు పట్టే
సందర్భం ఉంది. సో ప్రస్తుతం ఈ పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పోర్టల్ ద్వారా కేవలం ఆన్లైన్ ద్వారానే ఈ ధరణికి సంబంధించి ఈ ధరణిలో ఈ భూముల యొక్క రిజిస్ట్రేషన్ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజును కూడా ఆన్లైన్లోనే పే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మరొక అంశం వచ్చేసి ఇక్కడ నాటి ఉద్యమ వీరుడు వీరారెడ్డికి కేసీఆర్ నివాళని ఇక్కడ మరొక అంశం ఇవ్వడం జరిగింది. ఈ పేరు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ఇతను మర్రి చెన్నారెడ్డితో కలిసి సో తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి కామిడి వీరారెడ్డి. సో ఈ కామిడి వీరారెడ్డి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం అనేది జరిగింది. సో ఈ పేరు ఒకసారి మీరు గుర్తుంచుకోండి, మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇతను 1969లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డితో కలిసి సో జైలుకు వెళ్ళడం అనేది జరిగింది. సో అప్పుడు మేడ్చల్ సమితి అధ్యక్షుడిగా దాదాపు 12 సంవత్సరాలు ఇతను పనిచేయడం అనేది జరిగింది. సో ఈ పేరు మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. సో ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక క్వశ్చన్స్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్ చదివి ఒకసారి ఆన్సర్స్ చెప్పండి. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది బాలగంగాధర్ తిలక్ సంబంధించి సో కింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. దోలే ఈజ్ ప్లేస్డ్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఇన్ ద ఐయుసిఎన్ రెడ్ లిస్ట్. సో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్కి సంబంధించి ఈ దోలే అనేది ఏ లిస్ట్లో ఉంది? కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక ఫోర్త్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి సో ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న క్వశ్చన్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించిన సమాచారము, యూపీఎస్సికి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వివిధ రకాల ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మనకు సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, జాగ్రఫీ వంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్లో మనకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంటుంది. ఇక ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్లో ఈ కోచింగ్ అనేది కొనసాగుతుంది. దీనికోసం మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్గా సమాచారం అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.